సో ఫస్ట్ లెట్స్ అడ్రస్ ది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. అదే ఎపిక్ లక్సాన్ షోస్ గురించి అయితే ఫస్ట్ అయితే నా సజెషన్ తీసుకొని ఎపిక్ లక్సాన్లో షోస్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఎక్స్ట్రీమ్లీ సారీ. అదైతే టాప్ వెన్యూ అని చెప్పి అయితే నేను వే టు వాచ్ వీడియోలో అయితే చెప్పాను. బట్ మనకి యాక్చువల్గా అయితే అలా అయితే లేదు. మేనేజ్మెంట్ తరపు నుంచి కానీ వెన్యూ తరపు నుంచి కానీ చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. నేను కూడా ఆ వెన్యూలో అయితే మూవీ చూద్దామని అయితే 30th 4:30 షోకి అయితే నేను బుక్ చేసుకున్నాను. బట్ ఇక్కడ వచ్చేసి నాకు ఒక 1-2 hours ముందు అయితే 3D షోస్ లేవు, ఓన్లీ 2D షోస్ అయితే ప్లే అవుతున్నాయి అని చెప్పి మెసేజ్ వచ్చింది. సో ఏమైంది అంటే మార్నింగ్ 2 షోస్ అనేవి 3Dలోనే ప్లే చేశారు. బట్ ఆడియన్స్ అనేవాళ్ళు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు ఆ యాక్టివ్ 3D వల్ల. మేబీ అది ఎల్ఈడి స్క్రీన్ మీద యాక్టివ్ 3D ఫస్ట్ అవడం వల్ల వీళ్ళకైతే ఆ క్యాలిబ్రేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల దేనివల్ల తెలీదు. బట్ చాలా ఇష్యూస్ అయితే ఆడియన్స్ అయితే ఫేస్ చేశారు. సో అందుకని చెప్పి వీళ్ళు 3D షోస్ అయితే క్యాన్సిల్ చేసేసి 2D షోస్ అయితే ప్లే చేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ నేను ఓకే అనుకున్నా, 3D లేకపోయినా పర్లేదు 2Dలో చూద్దాం ఫ్లాట్లో అండ్ ఎల్ఈడి స్క్రీన్లో చాలా బాగుంటుంది. ఎపిక్ లక్సాన్లో పిక్చర్ క్వాలిటీ పీక్ ఉంటుందని తెలుసు. సో చూద్దాం పర్లేదు అనుకున్నా. బట్ తీరా వెన్యూకి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళైతే స్కోప్ వర్షన్ అయితే ప్లే చేస్తున్నారు. నేనైతే ఇంకా వెంటనే అది చూసి మేనేజర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళి మీరు 3D ప్లే చేయట్లేదు, అట్లీస్ట్ ఓకే కనీసం ఫ్లాట్ అన్నా ప్లే చేయాలి కదా అని అడిగా. ఆ మేనేజర్ ఏమంటున్నారు, సార్ అది ఫ్లాట్ స్క్రీనే మీకు అలా కనిపిస్తుంది, ఫ్లాట్ అంటే అలాగే ఉంటుంది. అరే బాబు నాకు తెలుసు ఫ్లాట్కి స్కోప్కి డిఫరెన్స్, ఫ్లాట్లో మీరు స్కోప్ కంటెంట్ అయితే ప్లే చేస్తున్నారు, నాకు డిఫరెన్స్ తెలియదు అనుకోవద్దు, కావాలితే రా చూపిస్తా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళా. లోపలికి చూసిన తర్వాత ఆయన మళ్ళీ దాని ఫ్లాట్ అంటున్నాడు. అరే బాబు అది ఫ్లాట్ లేదు, ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి స్క్రీన్ మీద ఫ్లాష్ వేసి మీకు బాటంలో ఆఫ్ అయిన పిక్సెల్స్ అయితే చూపిస్తా, అది మీకు ఫుల్ స్క్రీన్ అయితే ప్లే అవ్వట్లేదు, ఓన్లీ స్కోప్ కంటెంట్ ప్లే అవుతుందని అయితే చెప్పా. ఇంకా తర్వాత అయితే ఆయన ఎవరికో కాల్ చేశారు. కాల్ చేసి ఇది ఫ్లాట్ వర్షన్ ఫుల్ స్క్రీన్ పడట్లేదు, ఏమైంది ఇష్యూ ఏంటి అని అడిగితే ఆయన ఏమన్నారంట, అసలు 2Dలో అయితే ఫ్లాట్ వర్షనే లేదు అని చెప్పారంట. అప్పుడు నేను మళ్ళీ మేనేజర్తో చెప్పా, మీరు ఇట్లా అయితే చెప్పొద్దు, ఎపిక్ వాళ్ళు అయితే 3D అండ్ 2D రెండిట్లో ఫ్లాట్ వర్షన్ మీకు పంపించారు, ఖచ్చితంగా మీ దగ్గర ఫైల్ ఉండి ఉంటుంది, ఖచ్చితంగా అయితే ప్లే చేయండి అంటే ఆయన ఇంకేమనేసారు, మా దగ్గర అసలు ఫైలే లేదు, మా దగ్గర ఇదే ఉంది, ఇదే ప్లే అవుతుంది అన్నారు. అలా అయితే నాకు వద్దు, నేను 3Dలో చూద్దామని వచ్చా, అట్లీస్ట్ ఫ్లాట్లో ప్లే చేసిన అయితే చూసేవాడిని, బట్ మీరు రెండు ప్లే చేయట్లేదు కాబట్టి అయితే నాకు రిఫండ్ ఇచ్చేయండి అంటే. సో వాళ్ళు ఇంకా హైయర్ మేనేజ్మెంట్ ఎవరినో పిలిచారు, ఆయన నా క్యూఆర్ తీసుకొని అయితే రిఫండ్ అయితే స్టార్ట్ చేశాడు. అండ్ ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటి అంటే వాళ్ళు అట్లీస్ట్ ఫ్లాట్లో ప్లే చేసిన అయితే నేను హ్యాపీగా అయితే చూసేవాడిని, ఎందుకంటే ఎపిక్ డిఎంఆర్ అనేది అంత బాగుంది. నేను ఏఆర్టీ ఎపిక్లో చూసినప్పుడు అయితే నాకు అర్థమైంది. సో ఆ తర్వాత అయితే ఇదే ఇష్యూని అయితే నేను ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశాను. అందులో అయితే పార్థన్ ఒక అతను ఉంటారు, ఆయన ఈ థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళతో అయితే కొంచెం క్లోజ్గా ఉంటారు. సో ఆయన క్యూబ్ వాళ్ళకైతే ఈ ఫీడ్బ్యాక్ అయితే సెండ్ చేశారు. సో ఆ తర్వాత క్యూబ్ వాళ్ళు ఏదైనా చెప్పారో లేకపోతే వీళ్ళే చేశారో తెలియదు, కానీ ఆ తర్వాత ట్రిపుల్ మేనేజ్మెంట్ అయితే ఆ ఫ్లాట్ డిసిపిని అయితే లోడ్ చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ 7:30 షో ఇంకా 10:30 షో అనుకుంటా, ఈ 2 షోస్లో అయితే మనకి ఎపిక్ డిఎంఆర్ అయిన ఫ్లాట్ వర్షన్ అయితే ప్లే అయింది. ఇందులో కూడా హెచ్డిఆర్ అయితే లేదు, బట్ ఎపిక్ చేసిన ఫ్లాట్ వర్షన్ అయితే ప్లే అయింది. సో ఇదే వాళ్ళు ముందే లోడ్ చేసుకుంటే ఈ నా ఇష్యూ అయితే తప్పేది. అట్లీస్ట్ వాళ్ళు కనీసం ట్రై చేసి ఉండాలి, 3D వెర్షన్స్లో ఇష్యూ ఉంది అంటే 2D ఫ్లాట్ అయినా ప్లే చేయడానికి అయితే ట్రై చేయాలి. బట్ దే ఆర్ ది మోస్ట్ లేజీ పర్సన్స్ అనిపించింది. వాళ్ళ స్క్రీన్ వన్లో ఏదైతే స్కోప్ వర్షన్ అయితే ప్లే అవుతుందో అదే తీసుకొచ్చి మనకి ఎపిక్ లక్సాన్లో అయితే ప్లే చేస్తున్నారు. మీకు ఆల్రెడీ ఎపిక్ లక్సాన్కి క్యూరేటెడ్గా ఒక డిసిపి ఉన్నప్పుడు దాన్ని అయితే ప్లే చేయాలి. మీరు అది మానేసి ఏదో డిసిప్లిన్ ప్లే చేస్తే ఎలా అవుతుంది? మేము పర్టికులర్లీ ఆ వెన్యూలో ఆ డిసిప్లిన్ చూడడానికి మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం కాబట్టి మీరు దాన్ని అయితే కేటర్ చేయాలి. ఎనీవే ఆఫ్టర్ 2 షోస్ అయితే ఆ డిసిపి అయితే ప్లే చేశారు అండ్ మన సబ్స్క్రైబర్ ఒకరు అయితే వెళ్ళారు అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాతో షేర్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా అయితే ఎపిక్ డిసిపి నార్మల్ ఎపిక్ స్క్రీన్స్లోనే చాలా బాగుంది, బట్ అక్కడైతే మనకి 3Dలో చూస్తున్నాం కాబట్టి అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఈ ఎపిక్ లక్సాన్లో 2Dలో మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఐ విష్ దే కంటిన్యూ ది 2D షోస్ యాజ్ వెల్. బట్ ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటి అంటే సోనీ వాళ్ళ నుంచి వాళ్ళకైతే పర్మిషన్ రావాలి అంటే 2D షోస్ ప్లే చేయాలంటే. నాకు తెలిసి సోనీ వాళ్ళు అయితే 3D షోసే ప్లే చేయమని కంపెల్ చేస్తున్నట్టున్నారు, ఎందుకంటే ఆబ్వియస్లీ 3D అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి, సో వాళ్ళకి రెవెన్యూ అయితే ఎక్కువ వస్తుంది. ఇఫ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే కనుక ఇట్ విల్ బి ది వన్ ఆఫ్ ది బెస్ట్ వెన్యూ టు వాచ్ ఇన్ ఇండియా అవుద్ది, ఎందుకంటే ఎపిక్ లక్సాన్ ఎపిక్ డిఎంఆర్ కంటెంట్ చాలా మంచిగా అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, పిక్చర్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అండ్ అది ఎపిక్ లక్సాన్ ఇష్యూ గురించి అయితే. సో నేను ఇంకా ఈ మూవీని అయితే ఎపిక్ హెచ్డిఆర్ బార్కో డాల్బీ సినిమా అండ్ పీసీఎక్స్లో అయితే చూశాను. ఇందులో పీసీఎక్స్లో మనకి స్టాండర్డ్ 4K కంటెంట్ అయితే ప్లే అవుతుంది, అంటే మనకి నార్మల్ ఇండియా వైడ్ అన్ని నార్మల్ థియేటర్స్లో ఏ కంటెంట్ అయితే ప్లే అవుతుందో పీసీఎక్స్లో అయితే అదే కంటెంట్ ప్లే అవుతుంది. ఎపిక్లో ఎపిక్ డిఎంఆర్ వర్షన్ అయితే ప్లే అవుతుంది, హెచ్డిఆర్ బార్కోలో హెచ్డిఆర్ ఆ వర్షన్ ప్లే అవుతుంది, డాల్బీ సినిమాలో డాల్బీ విజన్ గ్రేడింగ్ ఉన్న వర్షన్ అయితే ప్లే అవుతుంది.
సో ఇప్పుడు నేను చూసిన ఈ 4 ఫార్మాట్స్‌లో ఏది మంచిగా ఉంది, ఏది అంత మంచిగా అనిపియలేదని చెప్పి బాటమ్ టు టాప్ ఈ ఆర్డర్‌లో అయితే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో లాస్ట్ ఫోర్త్ ప్లేస్‌లో అయితే మనకి హెచ్‌డిఆర్ బై బార్కో అయితే ఉంటుంది. ఫస్ట్ నేను చూసింది కూడా ఇదే కంటెంట్ అనమాట. సో 13 అయితే నేను మార్నింగ్ 8 AM షోకి పీసీఎక్స్ హెచ్‌డిఆర్ బై బార్కోలో ఈ మూవీ అయితే చూశాను. అండ్ అప్పుడు చూసినప్పుడు అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా షార్ప్‌గా ఉంది. అదే విధంగా మన కలర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్‌గా అయితే కనిపించినాయి. బట్ నాకు చూస్తున్నప్పుడే అర్థమైంది చాలా వరకు మనకి షాడోస్ అనేవి చాలా డార్క్‌గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి మనకి క్లియర్‌గా అయితే కనిపించట్లేదు. నేను మూవీ చూస్తున్నప్పుడే నేను వేరే ఏది కంపేర్ చేయడానికి లేదు అప్పటికి. బట్ నాకు హెచ్‌డిఆర్ బై బార్కో వర్కింగ్ తెలుసు కాబట్టి నాకు అర్థమైంది. ఇది వేరే వెన్యూస్‌లో చూస్తే కనుక ఖచ్చితంగా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి కొంచెం బ్రైట్‌గా ఉంటాయని. సో అదే జరిగింది. సో హెచ్‌డిఆర్ బై బార్కోలో చూస్తున్నట్టుగా అయితే మీరు ఖచ్చితంగా అయితే ఆ సాక్రిఫైస్ అయితే చేయాలి. మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అయితే మనకి ఇందులో కాంట్రాస్ట్ హెవీగా అయితే ఉంటాయి. ఈ మూవీలో అయితే మోస్ట్‌లీ షాడోస్‌ని అయితే బాగా యూజ్ చేసుకున్నారు. మనకి ఆ మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఉండడానికి. సో దానివల్ల అయితే మనకి హెచ్‌డిఆర్ బై బార్కోలో కాంట్రాస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటది కాబట్టి అవైతే ఇంకా డీప్‌గా అయితే కనిపిస్తాయి. మోర్ ఓవర్ ఆ డీప్‌నెస్ అనేవి మనకి ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో గానివ్వండి, ఆ యాంబియన్స్‌లో ఉంటే చాలా బావుంటుంది. బట్ అదే మన ఫేసెస్ మీద కూడా వీళ్ళు షాడోస్‌ని అనేది కొంచెం యూజ్ చేశారు. సో దానివల్ల అయితే ఆ ఫేసెస్ అనేవి ఇంకా డార్క్‌గా అయితే కనిపించినాయి. దీనివల్ల అయితే ఫేస్‌లో అయితే ఎక్స్‌ప్రెషన్స్ అనేవి కొంచెం అంత మంచిగా అయితే ఫేసెస్ అనేవి క్లియర్‌గా అయితే కనిపియలేదు. సో ఇక్కడైతే మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఒకటేమో హెచ్‌డిఆర్ బై బార్కోలోది, ఇంకొకటేమో మనకి డాల్బీ సినిమాలోది. సో ఇక్కడ చూడొచ్చు మనకు హెచ్‌డిఆర్ బై బార్కోలో ఫేసెస్ అయితే అస్సలు కనిపించట్లేదు. బట్ డాల్బీ విజన్‌లో అయితే కొంచెం క్లియర్‌గా అయితే కనిపిస్తున్నాయి. సో ఇదే అనమాట హెచ్‌డిఆర్ బై బార్కోలో వచ్చే ప్రాబ్లమ్. మనకి కాంట్రాస్ట్ అనేది చాలా బావుంటది గానీ, మనకి ఆ షాడోస్ అనేవి కొంచెం లిఫ్ట్ అప్ అయితే ఇంకా బావుండేది. అదర్ దెన్ దట్ మనకు బ్రైట్‌నెస్ అనేది చాలా బావుంది. సాచురేటెడ్ కలర్స్ అనేవి మరీ ఓవర్ సాచురేటెడ్ కాకుండా పర్ఫెక్ట్ వైబ్రెన్స్‌తో అయితే ఉన్నాయి. సో అదైతే చూడడానికైతే చాలా బావున్నాయి. సో మీరు ఆల్రెడీ ఏదన్నా వెర్షన్ చూస్తే సెకండరీ అయితే ఇదైతే చూజ్ చేసుకోండి. ప్రైమరీగా చూజ్ చేసుకున్నా సరే మీకు మోస్ట్‌లీ ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. బట్ బ్యాక్ టు బ్యాక్ ఏదైనా కంపేర్ చేస్తే గనుక మీకైతే ఆ డిఫరెన్స్ అయితే క్లియర్‌గా నోటీస్ చేసి హెచ్‌డిఆర్ బై బార్కో అయితే అంతగా నచ్చకపోవచ్చు. ఇంకా హెచ్‌డిఆర్ బై బార్కో కంటే నాకు కొంచెం బెటర్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. పీసీఎక్స్‌లో అనిపించింది. సో ఇక్కడ నేను పర్టిక్యులర్‌లీ పీసీఎక్స్ గురించి అయితే మాట్లాడను. స్టాండర్డ్ 4K కంటెంట్ గురించి అయితే మాట్లాడతాను. ఎందుకంటే మీకు నార్మల్ అన్ని థియేటర్స్‌లో ఇదే కంటెంట్ అయితే ప్లే అవుతుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే నేను చెప్పినట్టుగానే ఉండొచ్చు. దానికంటే తక్కువగానే ఉండొచ్చు. ఎందుకంటే మనకి థియేటర్ టు థియేటర్ అనేది ఆ సౌండ్ కాలిబ్రేషన్ అయితే మారిపోతుంది. అదే విధంగా ప్రొజెక్షన్ అయితే మారిపోతుంది. అండ్ ఆల్సో మీరు చూస్ చేసుకున్న 3D కూడా మారిపోతుంది. కొన్ని వాటిలో ఇప్పుడు పీసీఎక్స్‌లో డాల్బీ 3D, కొన్ని వాటిలో రియల్లీ 3D, కొన్ని వాటిలో నార్మల్ పాసివ్ 3D అయితే ఉంటుంది. సో ఇలా మీరు చూస్ చేసుకునే థియేటర్‌లో ఉండే టెక్నాలజీని బట్టి మీ ఎక్స్‌పీరియన్స్ అయితే వేరీ అయ్యి ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ నేను ఓన్లీ ఆ పిక్చర్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడబోతున్నా. ఇదైతే మనకు ఖచ్చితంగా బెటర్ దెన్ హెచ్‌డిఆర్ బై బార్కో. మనకి ఆ షాడోస్ అనేవి అంత క్రష్డ్‌గా అయితే లేవు. అదే విధంగా అయితే మనకి మంచి బ్రైట్‌గా అయితే కనిపిస్తున్నాయి ఆ షాడోస్ అనేవి. సో మోర్ ఓవర్ ఆ ఫేసెస్‌లో ఉన్న డీటెయిల్స్ అన్ని మనం క్లియర్‌గా అయితే స్టాండర్డ్ 4K వెర్షన్‌లో అయితే చూడొచ్చు. అండ్ ఆల్మోస్ట్ మనకి వైబ్రెన్స్ అనేది సిమిలర్ గానే ఉంది హెచ్‌డిఆర్ బై బార్కో ఇంకా స్టాండర్డ్ 4K కంటెంట్‌లో కూడా. బట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే పీసీఎక్స్‌లో అనేది మనకి కాంట్రాస్ట్ అనేది అంత డీప్‌గా అయితే ఉండదు. మోర్ ఓవర్ మనకు కొంచెం గ్రేయిష్ షేడ్‌లో అయితే కనిపిస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో అయితే చెప్పాను. మీరు కొంచెం డార్క్ మూవీస్ అనేవి పీసీఎక్స్‌లో చూస్తే గనుక ఆ గ్రే హ్యూ అనేది మూవీలో అయితే మీకు కనిపిస్తూ ఉంటుందని. నేను అదే భయపడ్డా ఈ మూవీలో కూడా అలాగే ఉంటుందేమో అని. బట్ నేను వెళ్లి చూసినప్పుడైతే ఈ ఇష్యూ అయితే నేను నోటీస్ చేయలేదు. దానికైతే మెయిన్ రీజన్ అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ఈ మూవీ నేను పీసీఎక్స్‌లో 3Dలో అయితే చూశాను. సో 3Dలో చూసినప్పుడు ఏంటి అంటే మనకి ఆటోమేటిక్‌గా గ్లాసెస్ పెట్టుకున్నప్పుడైతే కొంచెం బ్రైట్‌నెస్ అనేది తగ్గుతుంది. అదే విధంగా కలర్స్ అనేవి స్లైట్‌గా డార్కర్ అయితాయి అన్నమాట. సో మనకి నార్మల్ పాసివ్ 3Dతో పోలిస్తే డాల్బీ 3D కొంచెం మంచిగానే ఉంటుంది. బట్ డాల్బీ 3Dలో కూడా ఆ బ్రైట్‌నెస్ తక్కువ అవ్వడం అనేది, కలర్స్ లైట్‌గా డార్క్ అవ్వడం అనేది ఉంటుందన్నమాట. సో నేను స్పెట్స్ తీసి చూసినప్పుడైతే ఆ గ్రే హ్యూ అనేది మనకి కాంట్రాస్ట్ అంత బెటర్‌గా లేకపోవడం అంటాను నేను. సో ఆ బెటర్ కాంట్రాస్ట్ లేకపోవడం అనేది నేనైతే అబ్జర్వ్ చేశా. బట్ వన్స్ ఆ 3D గ్లాసెస్ పెట్టుకున్న తర్వాత ఏమైంది అంటే మనకి ఆ ఎక్స్ట్రా బ్రైట్‌నెస్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. అండ్ మనకి ఆ గ్రేలో కనిపించే కంటెంట్ అనేది మనకి మంచి కాంట్రాస్ట్ డీప్ బ్లాక్‌లో అయితే కనిపించింది. సో ఇదైతే నాకు చాలా మంచిగా అయితే అనిపించింది. నేను పీసీఎక్స్‌లో 2D షో చూస్తే బాగుంటది అని అనుకున్నా. బట్ 3Dలోనే ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. నేను 2Dలో చూసుంటే ఆ కాంట్రాస్ట్ అనేది అంత డీప్‌గా అనిపించకపోయి ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ పీసీఎక్స్ ప్లస్ 3D అనేది మనకి ఇమ్మర్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఆల్రెడీ డాల్బీ 3D డాల్బీ సినిమాలో చూసా అల్లులో. బట్ అల్లుతో పోలిస్తే పీసీఎక్స్ ఇమ్మర్షన్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో నాకు 3D అల్లుతో పోలిస్తే ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. చాలా ఇమ్మర్సివ్‌గా అయితే అనిపించింది. అండ్ మోర్ ఓవర్ అల్లు సినిమాస్ కంటే
పీసీఎక్స్లోనే సౌండ్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నేను ఈ అల్లు సినిమా సౌండ్ వీటి గురించి అయితే డాల్బీ సినిమా కంపారిజన్లో అయితే మాట్లాడతా. ఆ వీడియో అయితే చేయాలి. నేను ఇంకా అల్లు ఇంకొంచెం చూసిన తర్వాత అయితే చేద్దామని అయితే ఆగాను. ఆల్రెడీ ఇంకో 2 టైమ్స్ అయితే ఆడిసీ అండ్ స్పైడర్ మ్యాన్కి అయితే వెళ్ళి చూసేసాను. సో ఇప్పుడైతే ఆ వీడియో అయితే చేసేయచ్చు. నాకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది ఆ అల్లు సినిమాస్ మీద. సో సూన్ అయితే ఆ వీడియో అయితే వస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం నాకైతే పీసీఎక్స్లో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మంచిగా అయితే అనిపించింది. అండ్ పీసీఎక్స్లో చూస్తున్నప్పుడు నేను నోటీస్ చేసిన ఇంకొక విషయం ఏంటి అంటే మన క్లోజప్స్ అనేవి మంచి షార్ప్గానే కనిపిస్తున్నాయి, కానీ మనకు ఆ వైడ్ యాంగిల్ షార్ట్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా అయితే ఉన్నాయి. మోరోవర్ నేను ఎపిక్లో చూసిన తర్వాత ఇందులో అయితే చూశాను. సో ఎపిక్ కొంచెం షార్ప్గా అయితే ఉంది. సో దానివల్ల అయితే ఇది నాకు కొంచెం సాఫ్ట్గా అయితే అనిపించింది. మోరోవర్ ఇది మీరు డైరెక్ట్ ఫస్ట్ టైం చూస్తున్నా సరే, ఆ కంపారిజన్ ఏమీ లేకుండా డైరెక్ట్గా చూసినా సరే మీకు ఇది అయితే నచ్చొచ్చు. బట్ ఇక్కడైతే మన కంటెంట్ అనేది వైడ్ యాంగిల్స్లో అయితే కొంచెం సాఫ్ట్గానే ఉంది. మోరోవర్ మనకి 3D ప్లే చేసి అన్ని వెన్యూస్లో ఇంక్లూడింగ్ పీసీఎక్స్, డాల్బీ సినిమా, ఎపిక్ వీటన్నిటిలో కూడా ఓన్లీ 2K వర్షనే ప్లే అవుతుంది. నేను చెప్పినట్టయితే 4K అయితే లేదు. కంపేరింగ్ టు సైజెస్ మనకి ఇదైతే 2K వర్షనే. అండ్ బట్ ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎపిక్లో అయితే కొంచెం హై బిట్ రేట్ అయితే ఉంది. అది నేను ఫర్దర్గా అయితే మాట్లాడతాను. ఇంకా స్టాండర్డ్ 4K కంటెంట్ కంటే నాకు కొంచెం బెటర్ పిక్చర్ క్వాలిటీ ఉంది అనిపించింది డాల్బీ సినిమాలోనే. ఆబ్వియస్లీ ఈ మూవీకి కూడా మనకి డాల్బీ విజన్ గ్రేడింగ్ అనేది చాలా మంచిగా అయితే చేశారు. అండ్ మనకి మొత్తం కాంట్రాస్ట్గా ఉంటుందని చెప్పాను కదా ఈ మూవీ అనేది. ఇందులో కూడా ఆ కాంట్రాస్ట్ అనేది మనకి మంచి డీప్గా అయితే ఉంది. అండ్ మనకి స్టాండర్డ్ 4K ఇంకా HDR బార్కో కంటే కూడా ఇందులో మనకి షాడోస్ అనేవి కొంచెం బ్రైట్గా అయితే ఉన్నాయి. అదే విధంగా అయితే మనకి కొంచెం షార్ప్గా అయితే ఉంది కంపేరింగ్ టు స్టాండర్డ్ 4K వర్షన్ ఈ డాల్బీ సినిమాలో అయితే. బట్ 2Dలో అయితే ఖచ్చితంగా 2Dలోనే ఇంకా బెటర్ షార్ప్నెస్ అయితే నోటీస్ చేశాను అదే HDR వర్క్లో చూసినప్పుడు. బట్ ఇది 2K కంటెంట్ కాబట్టి 2Kకి తగ్గట్టు మంచిగానే అయితే ఉంది అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో మనకి పిక్చర్ క్వాలిటీలో అయితే బ్రైట్నెస్ అయితే బాగుంది, కలర్స్ కూడా బాగున్నాయి. అండ్ కాంట్రాస్ట్ ఇందాక చెప్పినట్టుగానే మంచి డీప్గా అయితే ఉంది. బట్ అల్లు సినిమాస్లో అయితే నాకు సౌండ్ అయితే అంత మంచిగా అయితే అనిపించలేదు. మనకి మోస్ట్లీ నేను K20లో అయితే కూర్చున్నాను. మనకి ఆ కింద రోజు ఎక్కడ కూర్చున్నా సరే మనకు కొంచెం బేస్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది. నేను HDR వర్క్లో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చాను కదా. సో కంపేరింగ్ టు దట్ అది ఇంకొంచెం క్లీన్గా అయితే అనిపించింది కంపేరింగ్ టు డాల్బీ సినిమా. సో ఇప్పుడైతే నాకు సౌండ్ అనే ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఆ సరౌండ్ సౌండ్ కూడా నాకు అంత క్లియర్గా అయితే నోటీస్ చేయలేదు. నేను ఇంతకుముందు చాలాసార్లు కూడా చెప్పాను ఆ సరౌండ్ ఎఫెక్ట్స్ అనేవి అంత మంచిగా అయితే లేవు అని చెప్పి. అది మనకి ఫర్దర్ బ్యాక్ కూర్చుంటే కనుక మనకి మంచిగా అయితే వినిపిస్తాయి, కానీ కింద రోజులో కూర్చుంటే అయితే అసలు మంచిగా వినిపించవు. మోరోవర్ మనకి ఆ 10 రోజులు టికెట్లు దొరకడమే చాలా కష్టం, ఎలాగో బ్లాక్ చేస్తాడు కాబట్టి. అందుకే అల్లు సినిమాస్లో చూసినప్పుడు అయితే నాకు ఎక్స్పీరియన్స్ అయితే జస్ట్ ఓకే అని అయితే అనిపించింది. నాకు సౌండ్ అంత మంచిగా అనిపించలే. అండ్ 3D ఇమర్షన్ కూడా అంత మంచిగా అయితే అనిపించలేదు అనమాట. అంటే సెపరేషన్ అనేది మంచిగా అనిపించలేదు. మోరోవర్ 3D కన్వర్షన్ అలా ఉన్నట్టుంది. సో నాకైతే అంత మంచిగా అయితే అల్లు సినిమాస్లో ఎక్స్పీరియన్స్ అనిపించలేదు. బట్ మీరు పూణేలో చూసినా, బెంగళూరులో చూసినా, ట్రిచిలో చూసినా సరే మీకు అల్లు సినిమాస్ కంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండొచ్చు. అదైతే గ్యారంటీ అయితే ఇస్తాను నేను. నాకు డాల్బీ సినిమా కంటే ఇంకొంచెం బెటర్ పిక్చర్ క్వాలిటీ ఉంది అనిపించింది ఎపిక్ ఫార్మాట్లో. నేను ఈ మూవీని అయితే ART ఎపిక్లో అయితే చూశాను, అది యాక్టివ్ 3Dలో అయితే చూశాను. సో నేను యాక్టివ్ 3D గురించి అయితే ఇది అయిపోయిన తర్వాత అయితే మాట్లాడతాను. సో పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో కూడా మనకి 2K వర్షనే ప్లే అయింది. బట్ డాల్బీ సినిమా ఇంకా స్టాండర్డ్ 4K వర్షన్స్తో కంపేర్ చేస్తే కనుక మనకి బిట్ రేట్ అనేది డబుల్ అయితే ఉంది అనమాట. అంటే మనకి నార్మల్ 2D 4K వర్షన్స్ ఉన్నాయి కదా, అవి అరౌండ్ 400 Mbps బిట్ రేట్ అయితే ఉంది. బట్ ఎపిక్ 3Dలో కూడా మనకి 2K వర్షన్ అయినప్పటికీ మనకి ఆ బిట్ రేట్ అనేది అరౌండ్ 400 Mbps ఉంది. సో దీనివల్ల అయితే మనకి మచ్ బెటర్ ఇమేజ్ క్వాలిటీ అయితే ఉంది. మనకి బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది, షార్ప్నెస్ అనేది చాలా బాగుంది. ఇంకా డాల్బీ సినిమాతో కంపేర్ చేస్తే షాడో డీటెయిల్స్ అనేవి ఇంకా బెటర్గా అయితే ఉన్నాయి. సో ఆ షాడో డీటెయిల్స్ అనేవి ఫార్మాట్ టు ఫార్మాట్ ఇంకా పెరుగుతూ అయితే వచ్చాయి. అండ్ పీక్ అయితే నేను ఎపిక్లో అయితే చూశాను. అండ్ మోరోవర్ మనకి ఆ షార్ప్నెస్ అనేది చాలా క్లియర్గా అయితే నోటీస్ చేసేస్తాం. మనకి ఆ వైడ్ షాట్స్లో కూడా మనకి సాఫ్ట్గా అయితే లేదు, పిక్చర్ అనేది చాలా షార్ప్గా అయితే అనిపించింది. సో అందుకే నేను ఇంతకుముందు చాలాసార్లు అయితే చెప్పాను ఎపిక్ DMR ప్రాసెస్ అయితే కనుక మనకి ఆ ఇమేజ్ క్వాలిటీ అనేది ఇంకొంచెం బెటర్గా అయితే ఉంటుంది హై బిట్ రేట్ ఉండడం వల్ల అని చెప్పి. ఇదైతే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరు దాన్ని కనుక టెస్ట్ చేయాలి అనుకుంటే. సో అందుకే ఇదైతే మనకి పిక్చర్ క్వాలిటీలో అయితే టాప్లో అయితే ఉంది. సో నేను ఇప్పుడు దాకా ఇచ్చిన ర్యాంకింగ్ వచ్చేసి ఓన్లీ పిక్చర్ క్వాలిటీ బేస్ చేసుకొని ఇచ్చాను. అంటే ఆ DCP మనకి ఎంత మంచిగా ఉంది ఓన్లీ దాన్ని బేస్ చేసుకొని ఇచ్చాను. సో అందులో అయితే మనకి HDR వరకు స్టాండర్డ్ 4K, డాల్బీ సినిమా అండ్ ఎపిక్ ఈ ర్యాంకింగ్లో అయితే ఉంది. సో నేను ఇప్పుడు ర్యాంకింగ్ అయితే నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని అయితే ఇస్తాను. నాకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ పరంగా నాకు టాప్లో ఉన్నది అయితే PCX, సెకండ్ అయితే ART ఎపిక్, థర్డ్ అయితే అల్లు డాల్బీ సినిమా అండ్ ఫోర్త్ అయితే HDR బార్కో PCX అయితే ఉంటుంది.
సో మీరు అడగొచ్చు ఎపిక్‌లో అంత మంచి డీసీపీ ఉంది అన్నావు కదా! మరి ఎందుకు దాన్ని సెకండ్ ప్లేస్‌లో పెట్టావని? దానికి రీజన్ ఏంటి అంటే ఆ యాక్టివ్ 3D గ్లాసెస్. మనకి మోస్ట్‌లీ అన్ని ఎపిక్ స్క్రీన్స్ అనేవి మనకి 3Dలో అయితే ప్లే చేస్తున్నాయి. ఎక్సెప్ట్ బ్రాడ్‌వే ఇంకా సుల్లూరుపేట్ వాటినైతే పక్కకి తీసేయండి. వాటి గురించి మాట్లాడుకొని అయితే వేస్ట్. సో మిగతా వెన్యూస్ అన్నిట్లో అయితే మనకి యాక్టివ్ 3Dలో అయితే ప్లే చేస్తున్నాయి. సో ఈ యాక్టివ్ 3D గ్లాసెస్ పెట్టుకున్నప్పుడైతే హాఫ్ ఆఫ్ ది బ్రైట్‌నెస్ అయితే కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ కంపేర్ టు డాల్బీ 3D ఇందులో అయితే మనకి బ్రైట్‌నెస్ లాస్ అనేది ఎక్కువగా ఉంది. బట్ ఆ బ్రైట్‌నెస్ లాస్ అనేది మనకి ఆ ఎపిక్ డీసీపీ ఆ షార్ప్‌నెస్ అనేది కంపెన్సేట్ చేసేస్తుంది. మనకి ఆ బ్రైట్‌నెస్ లాస్ ఉన్నప్పటికీ మనకి షార్ప్‌నెస్ లాస్ అయితే లేదు. అదేవిధంగా కలర్స్ మనకి మోస్ట్‌లీ బానే ఉన్నాయి గానీ, ఆ స్కిన్ టోన్స్ అనేవి లైట్‌గా రెడ్డిష్ అయితే కనిపించినాయి. నేను గ్లాసెస్ పెట్టుకున్నప్పుడైతే. అదర్ దెన్ బ్రైట్‌నెస్ అండ్ స్కిన్ టోన్ ఇష్యూస్ మిగతా అన్నీ అయితే చాలా బాగున్నాయి యాక్టివ్ 3D గ్లాసెస్‌లో కూడా. బట్ ఇదెందుకు సెకండ్ ప్లేస్‌లోకి వెళ్ళిపోద్ది అంటే దీనికున్న లిమిటేషన్స్ అనమాట. మనకి థియేటర్‌లో ఎవరు ఫోన్ యూజ్ చేసినా సరే మీకైతే ఫ్లికరింగ్ అయితే వచ్చేస్తుంది. నేను ఏఆర్‌టీ ఎపిక్‌లో టాప్ 4, 5 రోలో ఎక్కడో కూర్చున్నాను. సో నాకు ఫ్లికరింగ్ వచ్చిన ప్రతిసారి కిందకు చూస్తే ఎవడో ఒకడు ఫోన్ తీసి ఫోటో తీయడమో, ఫోన్ మాట్లాడడమో ఏదో ఒకటి చేస్తున్నారు. సో ఆ కేసెస్‌లో అయితే మీకు ఫ్లికరింగ్ అయితే వస్తుంది. అదే ఫోన్ ఎవరు యూజ్ చేయట్లేదు అనుకోండి, మీకైతే ఆ ఫ్లికరింగ్ అయితే రాదు. అండ్ నేను నా వెనకాల కూర్చున్న ఆడియన్స్ కూడా సారీ చెప్పాలి. ఎందుకంటే 1, 2 టైమ్స్ నేను కూడా ఫోన్ తీసి మీకు కంపారిజన్ కోసం అయితే పిక్చర్ అయితే తీశాను. సో వాళ్ళు కూడా ఫ్లికరింగ్ అయితే ఫేస్ చేసి ఉంటారనమాట. సో ఈ లిమిటేషన్ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ మీకు సెంటర్ ఆఫ్ ది స్పెట్స్ అనేవి మీరు టచ్ చేయకూడదు. మీకు సెన్సార్ అనేది అక్కడే ఉంది. సో దానివల్ల అయితే మీరు అక్కడ ఏమైనా అడ్డు ఉన్నా సరే, ఏదన్నా ఇంటర్ఫిరెన్స్ వచ్చిందనుకోండి, మీకు 3D అయితే ఆఫ్ అయిపోతుంది. మీకు ఫ్లికరింగ్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. సో మీరు 3D ఆన్ అండ్ ఆఫ్ చేయాలన్నా సరే ఇక్కడ ఫింగర్ పెడితే సరిపోతుంది. మీకు ఫింగర్ పెడితే 3D ఆఫ్ అయిపోతుంది. ఫింగర్ ఆన్ చేస్తే అయితే 3D అయితే వస్తుంది. సో ఇలా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి యాక్టివ్ 3D అనేది అంత మంచిగా అయితే అనిపించలేదు ఏఆర్‌టీ ఎపిక్‌లో చూసినప్పుడు. కానీ నేను వే టు వాచ్ చెప్పినప్పుడైతే యాక్టివ్ 3D కూడా బాగుంటుంది ఎపిక్ లక్సాన్‌లో అని చెప్పాను. అదెందుకు అంటే మనకు మోర్ ఓవర్ ప్రొజెక్షన్‌తో పోలిస్తే ఎల్ఈడి స్క్రీన్‌లో అయితే బ్రైట్‌నెస్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ డబుల్ అయితే ఉంటుంది. సో అంత బ్రైట్‌నెస్ ఉన్నప్పుడు మనకి యాక్టివ్ 3D గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ బ్రైట్‌నెస్ కట్ ఆఫ్ అయినా సరే మనకు నార్మల్ బ్రైట్‌నెస్ ఎలా ఉంటుందో పిక్చర్ క్వాలిటీ అయితే అలా ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఎపిక్ లక్సాన్ అయితే అప్పుడైతే సజెస్ట్ చేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నాకు డాల్బీ 3Dతో కంపేర్ చేస్తే ఈ యాక్టివ్ 3Dలోనే డెప్త్ అనేది ఇంకొంచెం బెటర్‌గా అయితే అనిపించింది. అది ఎలా చెప్తున్నాను అంటే నేను అల్లు సినిమాస్‌లో కేరోలో అయితే కూర్చున్నా. ఆల్మోస్ట్ స్క్రీన్‌కి దగ్గరగానే. అప్పుడైతే మనకేంటి ఆ 3D డెప్త్ ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. దగ్గరగా ఉన్నాం కాబట్టి. బట్ అలా అయితే అనిపియలేదు. బట్ నేను ఈ ఏఆర్‌టీ ఎపిక్‌లో కొంచెం ఫర్దర్ బ్యాక్ కూర్చున్నప్పటికీ కూడా నాకు ఆ డెప్త్ అనేది కొంచెం మంచిగా అయితే నోటీస్ చేశాను. సో దానివల్ల అయితే నాకు ఇంకా యాక్టివ్ 3Dలో డెప్త్ అనేది బాగుంది అనిపించింది. బ్రైట్‌నెస్ లేనప్పటికీ డెప్త్ అనేది కొంచెం మంచిగా ఉంది. అదే విధంగా మనకి షార్ప్‌నెస్ అనేది చాలా బాగుంది కాబట్టి యాక్టివ్ 3Dలో కూడా బానే ఉంది. బట్ మీరు బ్రైట్‌నెస్ అనేది కొంచెం ఓకే అనుకుంటే మీరు యాక్టివ్ 3Dని కూడా చూస్ చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ డీసెంట్‌గా అయితే ఉంటుంది. సో అందుకే నేను ఏఆర్‌టీ ఎపిక్‌ని అనేది సెకండ్ ప్లేస్‌లో అయితే పెట్టాను. ఓవరాల్‌గా అయితే నాకు తక్కువ కాంప్రమైజెస్ అనిపించింది అయితే నాకు పీసీఎక్స్‌లో అయితే అనిపించింది. సో అందుకే అది ఫస్ట్ ప్లేస్‌లో అయితే పెట్టాను. సో మీరు ఒకవేళ చూస్ చేసుకోవాలి అనుకుంటే పీసీఎక్స్‌లో అయితే మీకు ఖచ్చితంగా ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. మంచి 3D ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్‌లో అయితే. బట్ నార్మల్ కన్వర్జేషన్ సీన్స్‌లో అయితే అంత డెప్త్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. బట్ ఇమ్మర్సివ్‌నెస్ అయితే పీసీఎక్స్‌లో చాలా బాగుంది. సౌండ్ అయితే చాలా బాగుంది. కాంట్రాస్ట్ కూడా మంచి డీప్‌గా అయితే ఉంది. ఓన్లీ ఆ షార్ప్‌నెస్ మాత్రమే పీసీఎక్స్‌లో అయితే కొంచెం ప్రాబ్లమ్. బట్ అదర్ దెన్ దట్ మిగతా అన్ని అయితే పీసీఎక్స్‌లో అయితే టాప్‌లో అయితే ఉన్నాయి. అండ్ సెకండ్ ప్లేస్‌లో అయితే ఏఆర్‌టీ ఎపిక్ ఇందాక ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ థర్డ్ ప్లేస్‌లో అల్లు సినిమాస్. అల్లు సినిమాస్ అయితే నాకు అంత మంచిగా అయితే అనిపియలేదు సౌండ్ పరంగా అండ్ ఆ 3D డెప్త్ పరంగా అయితే. బట్ మీరు వేరే డాల్బీ సినిమానైతే మీరైతే దాన్నైతే టాప్‌లో అయితే పెట్టొచ్చు. అదైతే ఇంకా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఫైనల్‌గా అయితే హెచ్‌డీఆర్ వరకు. ఇంకా మనకి యాక్టర్ ఫేసెసే కనిపించకపోతే మనకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనేది వాళ్ళతో కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా! సో అందుకే హెచ్‌డీఆర్ వరకు అనేది లాస్ట్‌లో అయితే ఉంది. సో ఇంకా అది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫార్మాట్ కంపారిజన్ అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి కంపారిజన్స్ షూట్ చేయడానికి అయితే నాకు చాలా మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ టైం కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో మీకు ఎఫర్ట్ గనుక నచ్చితే గనుక ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దట్ వీ కెన్ చేంజ్ ద వే పీపుల్ వాచ్ సినిమా. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.